హాయ్ నమస్తే, నా పేరు సౌజీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చికెన్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే సింపుల్గా రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ ఫ్రైడ్ రైస్ అనేది మీకు 5 నిమిషాల్లో తయారైపోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బోన్లెస్ చికెన్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక స్పూన్ కార్న్ ఫ్లేవర్, అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు రెడ్ ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. ఇక్కడ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. ఈ చికెన్ని 15 నిమిషాలు లేదా ఒక అరగంట ముందు మనం కలిపెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయిని హీట్ చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఈ చికెన్ని పీసెస్గా వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్క పీసెస్ లాగా వేయాలి. మనం పకోడీకి ఎలా వేసుకుంటామో అలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని. చూడండి, ఇక్కడ నేను చికెన్ మొత్తం వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే ఈ చికెన్కి బదులుగా ఎగ్స్ వేసి కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. వీటిని కళాయికి అంటుకోకుండా నీట్గా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయినాక ఈ చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ ఉంటుంది కదా, ఈ ఆయిల్ని వడకాచుకొని తీసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా క్యారెట్, అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయల్ని ఇలా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత ఎగ్ని ఇలా ఫ్రై చేసి తీసుకున్నాను. ఇప్పుడు సోయా సాస్, అలాగే చికెన్ మసాలా, గరం మసాలా, వెనిగర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక అందులో మనం ముందు వడకాచుకున్నాం కదా ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఇంకా వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్ ఇలా కట్ చేసుకున్నాం కదా వాటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యాబేజీ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా కుక్ అవుతుంది. బాగా ఎక్కువ కుక్ అవనవసరం లేదు, లైట్గా కుక్ అయితే సరిపోతుంది. ఇందులో క్యాప్సికమ్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఇంకా ఎగ్ని కూడా వేసి కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు ముందు చూపించిన వెనిగర్ని కూడా వేసుకోవాలి. వెనిగర్ లేకపోతే ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక స్పూన్ వెనిగర్, అలాగే ఒక స్పూన్ సోయా సాస్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా రైస్ని వేసి మనం ముందు చూపించిన చికెన్ మసాలా, గరం మసాలా, అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ మొత్తం అన్ని బాగా కలిసేలా సాల్ట్ కూడా పట్టేలా కలుపుకొని మనం ఫ్రై చేసుకున్న చికెన్లో కొద్దిగా చికెన్ని పక్కన పెట్టుకొని ఈ లాస్ట్లో చికెన్ అలాగే ఎగ్ ఫ్రైని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం కలుపుకున్న దాన్ని బట్టే మన ఫ్రైడ్ రైస్ అనేది టేస్ట్ వస్తుంది. ఫ్రైడ్ రైస్ రెడీ అయిందని తెలియడానికి కొంచెం చిటపట సౌండ్ వస్తుంది. అలా వచ్చిందంటే మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. దీన్ని బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.